కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి సరదాగా అందరూ జరుపుకునే పండుగను సైతం కాసుల పంటగా మార్చుకున్నారు. పల్లె నుంచి పట్నం వరకు మద్యానికి బెల్ట్ షాపులకు గేట్లు బార్లా తెరిచారు. ఫలితంగా టీడీపీ మద్యం సిండికేట్ ఈసారి కూడా బీభత్సంగా దోపిడీకి పాల్పడింది. 3 బీర్లు 6 ఫుల్లులుగా ఏరులై పారడంతో రికార్డు స్థాయిలో కూటమి నేతలు కిక్ పొందారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సంక్రాంతిని పూర్తిగా తమకు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు కూటమి పార్టీల నేతలు. గత ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో కనీవిని ఎరగని రీతిలో వెనకేసుకున్నారు. ఆ స్ఫూర్తితో వారు ఈ ఏడాది అంతకు మించి దోచుకోవాలి అని ప్లాన్ చేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా కోడిపందాల బరులను కాస్త క్యాసినో బరులుగా మార్చేశారు. ప్రతి అసాంఘిక కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేశారు. మినీ స్టేడియంలను తలపించేలా బరులు ఏర్పాటు చేసి కోడి పందాలకు ధీటుగా పేకాట, గుండాట, లోనా బయట, కోత ముక్కలకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. ఈ అరేంజ్మెంట్స్ కు అదనపు ఆకర్షణగా ప్రతి కోడి పందాల బరిలో ఓ మినీ బార్ను ఓపెన్ చేశారు. కోడి పందాల బరులకు రండి, తాగండి, తాగి ఊగండి అనేలా ప్రోత్సహించి మరీ యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరిపారు. ప్రభుత్వం ప్రతి బాటిల్ పై పెంచిన 10 రూపాయలకు అదనంగా 50 నుంచి 100 రూపాయల వరకు విక్రయించారు. ఒక్కో బీరు సీసాను 350 రూపాయలకు విక్రయించారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. హైటెక్ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల్లో పేకట రాయిళ్ల టేబుల్స్ వద్దకే మద్యాన్ని సరఫరా చేశారు. వారి ఆటపాటలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాచ మర్యాదలు చేశారు. కోడి పందాల బరుల వద్ద పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ వీధి వీధిలోనూ ఇష్టానుసారంగా బెల్ట్ షాపులను రాత్రి పగలు అనే తేడా లేకుండా తెరిచే ఉంచారు. వీటి ద్వారా యథేచ్ఛగా మద్యం దందాకు తెగబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే మద్యం దందాలు జోరుగా సాగడంతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తుండిపోయింది. ఫలితంగా మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కారు సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 17 వరకు రాష్ట్రంలో ఏకంగా 1797.57 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఈ మద్యం విక్రయాలు ఈ నెలాఖరుకు 3000 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిందని, లిక్కర్ సిండికేట్ మాఫియాల మాయలు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయని రాజకీయ సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.